మామ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 9th వీక్ స్టార్ట్ అవబోతుంది. 9th వీక్లో అందరికీ నేను చెప్పాను, దివ్య నిఖిత గారు కెప్టెన్సీగా అయ్యారు. అయిన తర్వాత ఈ 8th వీక్లో ఎవరు నామినేషన్స్లో ఉన్నారు, ఉన్న వాళ్ళల్లో ఓటింగ్ అనాలిసిస్లో దాన్ని బట్టి పలానా వ్యక్తి ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ మెండుగా ఉన్నాయని చెప్పి నేను డీటెయిల్గా చెప్తాను మామ. అండ్ ఆ వ్యక్తి ఈ వీక్లో వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఏంటి, ఎందుకు వాటిలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎక్కువగా పాజిటివ్స్ ఉన్నాయా నెగిటివ్స్గా ఉన్నాయని చెప్పి ఒక 4-5 పేర్లు చెప్తాను. 4 మెంబర్స్ మన సస్పెక్టెడ్లో అయితే ఉన్నారు. ఆ 4 మెంబర్స్ సస్పెక్టెడ్ ఎవరో నేను వాళ్ళ గురించి డీటెయిల్గా చెప్తాను మామ. మామూలుగా ఉండదు ఈ వీడియో అయితే కనుక చూసే ప్రతి ఒక్కళ్ళు అబ్బా నిజంగా రా బాబు మనోడు చెప్పింది అయితే అన్న రీతిలో ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పే వాయిస్ ఏదైతే ఉందో మీకు కనుక సేమ్ టు సేమ్ ఎక్కడైనా సింక్ అయితే కనుక పలానా చోట సింక్ అయినా లైక్ కొట్టండి, సింక్ అయినా కామెంట్ పెట్టండి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మామ. మనకైతే కనుక టాప్ పొజిషన్లో ఉన్న ది గ్రేట్ యాక్ట్రస్ తనుజ గారు పేరుకే టాప్లో ఉన్నారు. బట్ చూద్దాం ఏమైద్దో ఏంటో ఎలా ఉంటుందో. నెక్స్ట్ వీక్ హ్యూజ్ డిఫరెన్స్ రాబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక అక్కడ ఫైటర్స్ ఉన్నారు. హీ ఈజ్ ద డీమాన్ పవన్ అండ్ కళ్యాణ్ మామ. మామూలుగా లేదు, వాళ్ళ ఆట అయితే కనుక ఒక రేంజ్లో ఉంటుంది. డీమాన్ పవన్ ఆట మీరు చూసే ఉంటారు. ఏదైతే భరణి గారు కెప్టెన్సీగా హౌస్లోకి రావడానికి శ్రీజన భరణిగా అని చెప్పి వాళ్ళు పోటాపోటీగా ఆడే టాస్కులో డీమాన్ పవన్ ఒక కొదమ సింహంలాగా ఇటు పక్క నిఖిల్ని అటు పక్క భరణిని పట్టేస్తాడు మామ. అసలు ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఏది ఓపెన్ చేసినా అదే పులిబొమ్మ పెట్టడం, అది పెట్టడం, పులిబొమ్మ పెట్టడం, అది పెట్టడం వీడియో. మామూలుగా లేదు మామ. ఆ ఒక్క వీడియోతో గూస్ బంప్స్ వచ్చేలాగా మనోడికైతే కనుక గ్రాఫ్ లెవెల్ అలా పెరిగిపోయిందనమాట. నిజంగా చెప్పాలంటే మనోడిలో పులి ఎలా అయితే వేటలాడదో ఆకలి కోసం, అలా మనోడు ఇన్ని రోజులు ఆకలిగా ఉండి అవకాశం రాగానే వేటాడాడు. ఆటలో పవర్ అనేది చూపించాడని చెప్పి క్లియర్ కట్గా అర్థమైపోతున్నామా. నిజంగా చెప్పాలంటే అది ఇప్పుడు నెగిటివిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవిక్టెడ్ 100% వీళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. 2-3 ఫోటోలు వేయలేదు, బట్ ఓట్స్ పరంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధురి గారు, దాని తర్వాత రాము గారు, దీని తర్వాత మన గౌరవ్ గారు. సో ఒక్కొక్కరి గురించి డీటెయిల్గా ఒక 1 minute చెప్తాను. సో ఎవరైతే ఇక్కడ ఫేసెస్ లేవో వాళ్ళ పేర్లు చెప్తాను ముందైతే కనుక. సో ముందుగా మాధురి గారు అల్టిమేట్గా ఫస్ట్ వీక్ బాగానే ఆడారు. అంతతో రేషన్స్ మేనేజర్గా ఉన్నప్పుడు అంతా మంచిగా చేశారు, అంతా బాగానే ఉంది. సో దాని తర్వాత ఏదైతే ఉందో చూసుకుంటే ఆట పరంగా కానివ్వండి, ఆవిడ ఒక వీక్ మంచిగా ఆడారు. 2వ వీక్ భరణి గారు ఎప్పుడైతే హౌస్లోకి ఎంటర్ అయ్యారో అప్పుడు ఆవిడ సరిగ్గా మాట్లాడే విధానం, దాని తర్వాత ఆ అవతరాలతో ఏదైతే తను మాట్లాడే విధానం తనుజతో కానివ్వండి, దాని తర్వాత కళ్యాణ్తో కానివ్వండి, ఇమ్ముతో కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ పర్టికులర్గా సంజన గారితో, రీతుతో ఆల్రెడీ క్లాష్ అయింది. సో అలా ఆవిడ హౌస్లో అన్నం తినకపోవడం, అన్నం మీద అలగడం, అందరు రిక్వెస్ట్ చేసిన ఆవిడ ఒక రేంజ్లో ఆన్సర్ ఇవ్వడం, నేను ఇలాగే ఉంటా, నేను ఎవరి మాట విన్నాను చెప్పి రెక్లెస్గా చెప్పడం. అండ్ ఇమాన్యుయల్ భరణి గారు వచ్చి అడిగినప్పుడు మాత్రం కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, పాపం చేశారా? ఇమాన్యుయల్ అంతలా అడుగుతాడు, అట్లీస్ట్ కొంచెం కెప్టెన్ అన్న కూడా ఇది లేదు, ఆవిడ కట్టసీ కూడా లేదు. సో అది కొంచెం నాకు బ్యాడ్గా అనిపించి, దట్ ఏంటంటే ఈ వీక్లో అయితే ఏ గేమ్లో ఆడలేదు, నామినేషన్స్లో ఉన్నారు. బట్ ఇది 2nd వీక్ ఆవిడ గెట్ ఇన్ అవుతారో లేదో చెప్పలేం. సో షీ విల్ బి సస్పెక్టెడ్. దీని తర్వాత రాము రాథోడ్ ఆల్రెడీ నామినేషన్స్లో చాలాసార్లు ఉండి వెనక్కి వచ్చాడు. తను మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నట్టుగా ఉందన్నమాట. సో ఎవిక్టెడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు చెప్పలేం. ఎందుకంటే కనుక తను సస్పెక్టెడ్లో ఉన్నాడు మెయిన్గా. సో ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్ అయితే కనుక ఎవిక్టెడ్ అయిపోయి వెళ్ళిపోవడానికి. బట్ చూద్దాం ఎవిక్టెడ్ అవుతాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఉన్న 4-5 మనోడు కూడా ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే గేమ్స్ అవన్నీ బాగా ఆడుతున్నాడు. దాని తర్వాత మైనస్ ఎక్కడ జరిగిందంటే కనుక ఏదైతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, దాని తర్వాత రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హౌస్లో పెట్టిన టాస్క్లో మనోడు
ఆ మనీ తన దగ్గర ఉన్న మనీ వేరే వాళ్ళకి ఇచ్చేయడం. సో అది గుడ్ థింగ్. సో గుడ్ థింగే, కాకపోతే తను కెప్టెన్సీ కంటెండర్లో అర్హుడు అవ్వకుండా పోయాడు. సో అది ఒక నెగిటివిటీ ఉంది. దాని తర్వాత గౌరవ పరంగా చెప్పాలంటే గేమ్ సరిగ్గా ఆడట్లేదు మామ. ఏ గేమ్ సరిగ్గా ఆడట్లా, ఫిజికల్ టాస్క్లు ఆడట్లా, గేమ్లో అందరితో మాట్లాడలేకపోతున్నాడు. తెలుగు ఒకటి నేర్చుకుంటాడులే కానీ తన గేమ్ ఏంటో తను ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. దట్టు కొన్ని పాయింట్స్ పెడతాను కానీ కూడా తనంతటా తను డైరెక్ట్గా మాట్లాడుకున్నప్పుడు ఏమున్నా నిఖిల్కి చెప్తున్నాడు. డైరెక్ట్గా నిఖిల్ వచ్చి తన పాయింట్లో మాట్లాడుతున్నాడు. సో ఇది వీళ్ళ యొక్క అబ్జర్వేషన్ అయితే కనుక. ఇవి కాకుండా ఎక్స్పెక్టెడ్ అంటే వీళ్ళ ముగ్గురు కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రికెట్ ఆడే గేమ్లో కానివ్వండి, ఫుట్బాల్ ఆడే గేమ్లో ఏంటంటే ఒక ప్లేయర్స్ ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ ఉంటారు. సబ్సిడీని పెడతారనమాట, ముగ్గురిని 4 రెడీగా. సో అలా వీళ్ళు కనుక ఏమన్నా కొంచెం ప్రూవ్డ్ అయితే కనుక వీళ్ళ బదులు వీళ్ళు కనుక ఆపేసి సబ్సిడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేషన్లు దింపేస్తారనమాట ఆటోమేటిక్గా. అలాంటి ప్లేయర్స్ రీతు చౌదరి ముందుంది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళలో ఉన్న వ్యక్తి గౌరవ్. ఎక్స్పెక్ట్ చేయలేం, వీళ్ళైతే కనుక ఉన్నారు. ఏ మాత్రం కొంచెం అప్డేట్ అయినా సరే సో నేనైతే కనుక ఈ పరంగా వీడియో అయితే కనుక నేను అప్డేట్ చేస్తాను మామ. ఇది మన తరపు నుంచి డీటెయిల్డ్ నామినేషన్ అండ్ ఓటింగ్ అనాలిసిస్, దాన్ని బేస్ చేసుకొని ఎవిక్టెడ్ ఎవరైతే ఉన్నారో దాని గురించి వీడియో డీటెయిల్గా చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయమను. వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టకుండా వెళ్ళొద్దు. చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది మామ. మనం చేసే హార్డ్ వర్క్కి ఒక్క వీడియో లైక్ కొట్టు మామ. నువ్వు కొట్టే లైకే నాకు హెల్ప్ అవుతుంది మామ. అంటే హెల్ప్ గురించి కాదు, ఖచ్చితంగా నువ్వు చూసిందే వేరే వాళ్ళకి కూడా షేర్ అవుద్దాం మామ. అది మన రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.